ఎన్నికల్లో చెప్పిన ఒక్క మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ కార్యక్రమాలను బంద్ చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేటలో నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు ఆయన. రేవంత్ రెడ్డి నేను మొన్న అసెంబ్లీలో అడిగినా ఎప్పుడు ఇస్తావయ్యా అవ్వాతాతలకు 4000 పింఛన్ అన్న సప్పులు లేదు. ఇది గొర్రెల దాని ఏమంటాం గొర్రెకేర, ఇది గొల్లకేర్ అంటాం. దీన్ని గొల్లకేర్ అంటే గుర్తొచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది. ఈడికేలే ఇచ్చినాం ఫస్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. ఒకటి బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? ఆలోచన చెయ్యండి. చాలా విషయాలు చెప్పి మోసం చేసిండ్రు. हमारे मुसलमान बहन भाइयों बहुत लोग मुझे यहाँ दिख रहा है. केसीआर साहब एक सेक्युलर लीडर है. बीआरएस पार्टी ने मुसलमानों के लिए आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का इंग्लिश मीडियम स्कूल यहाँ पर सदाशिवपेट में रखे हैं. संगारेड्डी में भी रखे. वो स्कूल बनाने के लिए 20 करोड़ रुपया भी सैंक्शन करे. शादी मुबारक में पैसे दिए. इमाम मौजम साहब को तनख्वाह दिए. रमजान अभी 16 तारीख से शुरू हो रहा. केसीआर साहब आए तो अब तक तोहफा मिलता था. कांग्रेस आया, तोहफा चले गया. 2 साल से नहीं मिल रहा. ये तीसरी रमजान है. रमजान का तोहफा भी बंद हो गया. धोखेबाज है. 4000 करोड़ बजट देते बोले, 1000 भी नहीं दिया. जब केसीआर साहब थे सालीना 3000 करोड़ मुसलमानों को बजट मिला था. कांग्रेस आने के बाद बजट भी गया, सब कुछ गया है. आप लोग सोचिए, जब कोरोना आए केसीआर साहब महीने में 10 किलो चावल नहीं दिए क्या? कोरोना आए तो मैं खुद ही आके आप लोगों को मदद करे. कोई चिंता मत करो. हमारा प्रभाकरण जब हार गए थे फिर भी आपके लिए सेवा करा, फिर भी मैं आपके लिए काम करा है. इस वास्ते जो डोकेबाज रेवंत रेड्डी है, आप लोग 11 तारीख आपके वोट से उनको सबक सिखाना चाहिए. जिन्हें अपने धोखा दिया, जिन्हें अपने सोना देते बोल के, 4000 पेंशन देता बोल के, महिलाओं को महीने में 2500 देता बोल के, और बच्चियों को स्कूटी देता बोल के बहुत कुछ धोखा दिया. ऐसे धोखेबाज को आपके वोट से सबक सिखाना चाहिए. और एक बात बोलना चाहता हूं, कोई चिंता मत करो. 2 साल के बाद फिर केसीआर साहब सीएम बनते. 2 साल మీకు తెలియదమ్మా, 2 ఏళ్ల తర్వాత ఎవరు గెలుస్తారు? మళ్ళా ఇప్పుడు మీ దయ ఉంటే మీరు గెలిపిస్తే వీళ్ళు 5 ఏళ్ల కోసం కౌన్సిలర్లు అవుతారు కదా. 2 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి. నేను మంత్రిగా ఉంటా కదా, వస్తా. మా చింత ప్రభాకరన్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయన అంటే నాకెంతో గౌరవం. మా అన్న నాయకత్వంలో ఈ సదాశివపేటలో ఇంకా మీ గల్లీలలో మిగిలిపోయిన మోరీలు గాని, రోడ్లు గాని, పార్కులు గాని, మీ కోరికలు ఏమున్నా వాటిని జయించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు బట్టెబాజీ మాటలు మాట్లాడుతున్నారు. మేము గెలవపోతే చెయ్యమంటారు. నీ అయ్యా జాగిరా. ఫైనాన్స్ కమిషన్ పైసలు బరాబర్ మున్సిపాలిటీకి వస్తాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు జనాభా ప్రాతిపదికన బరాబర్ రావాల్సిందే. రేపు కూడా రప్పిస్తాం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకు మించిన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి సదాశివపేటను అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. ఈ రోజు పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్ల నుంచి ఎందుకు ఇయ్యలే? 2.5 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? ఇదంతా కూడా డ్రామా. గతంలో ఆ భూమి ఆయనకు పైసలే ఇవ్వకుండా కాగితాలు పంచి అప్పుడు ఓట్ల ముంగట మోసం చేసిండ్రు. మళ్లీ ఇప్పుడు ఓట్ల ముంగట మోసం చేసే